హలో అండి. అందరు బాగున్నారా? నేనండి మీ కపిల. ఎవరిని కదిపినా మా ఇంట్లో మా బాబుకి జ్వరమనో, మా అమ్మకి జ్వరమనో, ఫ్లూ అనో ఇదేనండి. సీజనల్ చేంజెస్ కదా. ఆ సీజనల్ చేంజెస్ ఈ జ్వరాలకి మంచి ఎనర్జీనిచ్చే కర్రీ ఒకటి చెప్తానండి. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మగారు జ్వరం అనగానే ఈ కర్రీ పెట్టేవాళ్ళు. డెలివరీ అయిన టైంలో కూడా ఇదే కర్రీ చేసి పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది, చాలా ఎనర్జీ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. అన్నిటికంటే ముఖ్యం ఈజీ డైజెషన్ అనమాట. అందుకని నేను ఈ కర్రీ గురించి చెప్దామనుకొని చెప్తున్నానండి. ఈ కర్రీ మా ఇంట్లో అందరికీ బాగానే ఇష్టం. ఇదేంటో కాదండి, పొట్లకాయ కూర, స్నేక్ గార్డ్ కర్రీ. చాలా ఈజీ, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ కర్రీ రైస్లో చాలా రుచిగా ఉంటుంది. రైస్లో బాగుంటుంది, రోటీలో కూడా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని ఈ కర్రీ చూపిస్తున్నాను. ఎంత సింపుల్గానో చేసుకోవచ్చండి. ఇదిగో ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసి కొంచెమే నీళ్ళండి, మునగక్కర్లేదు. ఎందుకంటే నీళ్లు మనం వార్చం అన్నమాట. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా కొంచెమే సాల్ట్ వేస్తామండి. సాల్ట్ వేసి పసుపు వేసి దీన్ని ఆ నీళ్లు ఇంకిపోయే వరకు, అంటే కొంచెం ముక్క మెత్తబడే వరకు, మరీ పిసపిసా కాదండి, కొంచెం పట్టుకోగానే మెత్తగా అయితే చాలు ముక్క. అలా ఉడికించుకోవాలి. ఆ ఉడికించింది పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో నూనె వేసానండి. నూనె వేడెక్కే లోపల గార్లిక్ క్రష్ చేసుకుంటున్నానండి. దీనికి టేస్ట్ అంతా గార్లిక్ కారమేనండి. వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ డైజెషను, చాలా మంచిది కూడా అండి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇందులో. అందరూ ఇష్టపడతారు. పొట్లకాయ అంటే చాలా తక్కువ మంది చేసుకుంటారు కదా. ఇలా చేస్తే ప్రతిసారి చేసుకుందాం అనుకుంటారండి. పోపులో ఆయిల్లో తాలింపు గింజలు వేసానండి. నేను అన్నీ కలిపి పెట్టుకుంటానండి. పోపు గింజలన్నీ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి ఉడికించిన పొట్లకాయ ముక్కలు ఇందులో వేసేస్తున్నాను. వేసేసి బాగా ఒకసారి కలిపేసి దీనిలో వెల్లుల్లి అండి, మెయిన్ వెల్లుల్లే దీనికి ఆ రుచి తీసుకొచ్చేది. వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి కొంచెం వేసి కొంచెం సేపు వేగినట్టు ఉంచితే సరిపోతుందండి. వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు వరుసగా వేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీకు 10 మినిట్స్లో అంతా కర్రీ రెడీ అయిపోతుంది. ఇది కాకపోతే పొట్లకాయ ఒక 3-4 మినిట్స్ ఉడికించుకోవాల్సి వస్తుంది. నీళ్లు వంచకుండా పొట్లకాయ ఉడికేంత వరకే కొంచెమే పోయాలండి. అది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి వేసాను. ఇందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి కొంచెం సేపు వదిలేస్తే సరిపోతుందండి. పెద్ద కష్టమేం కాదు ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. పొట్లకాయ అందరూ చాలామంది అంత తినరు, ఎందుకనో మరి. పిల్లలు కూడా ఇష్టపడరు అనుకుంటా. ఇలా చేసి వేడివేడి అన్నంలో కలుపుకొని తినండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్లోనే వస్తాయండి పొట్లకాయలు ఎక్కువ. బాగుంటుంది. మనకి ఏదన్నా కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా ఈ కర్రీ తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ ఫైబర్ ఉంది కాబట్టి. ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి. నేనండి మీ కపిల. నా వీడియోలు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఒకసారి ఇది ట్రై చేశాక కామెంట్స్లో పెట్టండి, ఎలా ఉంది అన్నది పెడతారు కదా. ఉంటానండి, బాయ్. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడి రైస్లో తినటమే.